హలో గైస్, వెల్కమ్ టు కోడింగ్ ఫటకా యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్స్ ప్లేలిస్ట్ లో అయితే ఉన్నాం గైస్. ఇప్పుడు నేర్చుకోబోయే టాపిక్ వచ్చి టీసీపీ ఐపీ మోడల్. అండ్ ఇంతకు ముందు వీడియోలో మనము ఓఎస్ఆర్ రెఫరెన్స్ మోడల్ గురించి అయితే నేర్చుకున్నాము. సో వాట్ ఈస్ టీసీపీ ఐపీ మోడల్? టీసీపీ ఐపీ మోడల్ ఇట్ ఈస్ కన్సైజ్డ్ వర్షన్ ఆఫ్ ద ఓఎస్ఐ మోడల్. సో మీకు ఇది అర్థం కావాలంటే ఫస్ట్ మీకు ఓఎస్ఐ మోడల్ గురించి అర్థం కావాలి, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్ గురించి. ఆ తర్వాతే మీకు టీసీపీ ఐపీ మోడల్ ఈజీగా అర్థమవుతుంది అనమాట. So TCP stands for Transmission Control Protocol and IP stands for Internet Protocol guys. సో ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజ్ అవడానికి ఏమీ లేదు. ఈ టీసీపీ ఐపీ మోడల్ వాజ్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1960s అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్టాండర్డ్ ప్రోటోకాల్స్. ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఎస్ఎంటీపీ ప్రోటోకాల్, హెచ్టిటిపి ప్రోటోకాల్, ఇలా నార్మల్ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని డెవలప్ చేయబడిన మోడల్ ఒక టీసీపీ ఐపీ మోడల్. అండ్ ఇట్ ఈస్ కన్సైజ్డ్ వర్షన్ ఆఫ్ ద ఓఎస్ఐ మోడల్. మీకు చెప్తున్నాను కదా, ఈ ఓఎస్ఐ మోడల్లో నుంచి ఈ కన్సైజ్డ్ వర్షన్ ఆఫ్ ద టీసీపీ మోడల్. అంటే ఈ ఓఎస్ఐ మోడల్ కూడా నేను చెప్పాను కదా, ఈ జస్ట్ రెఫరెన్స్ ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది అనే దానికి సైంటిస్టులు క్రియేట్ చేసిన ఒక రెఫరెన్స్ మోడల్ అనేది ఓఎస్ఐ మోడల్. దీని నుంచి ఈ వర్షన్ని తయారు చేశారనమాట, టీసీపీ ఐపీ మోడల్ని. దేని పరంగా? స్టాండర్డ్ ప్రోటోకాల్స్ని తీసుకొని. సో అందుకే OSI model consists of 7 layers and TCP/IP model consists of only 4 layers. So what are those 4 layers? Sometimes it's referred as 5 layers and sometimes it's referred as 4 layers. So here we will discuss those layers as 4 layers only. We will consider as 4 layers. So what are those layers? One is the application layer and transport layer and network layer and network access layer or హోస్ట్ లేయర్. సో మీరు ఒకవేళ 5 రాయాలనుకున్నట్లయితే కూడా డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్ అని అటాచ్ చేయండి గైస్, దేనికి? నెట్వర్క్ లేయర్ కింద. సో ఈ టీసీపీ ఐపీ మోడల్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. టీసీపీ మోడల్ ఫస్ట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే, మీరు ఇక్కడ నేను చెప్పాను కదా, ఒక సోర్స్, ఇది ఒక సోర్స్ అనుకోండి అండ్ ఇది డెస్టినేషన్ అనుకోండి గైస్. ఈ డెస్టినేషన్ యొక్క ఐపీ అడ్రస్ని ఐడెంటిఫై చేయడానికి ఈ ఐపీ మోడల్ అనేది యూజ్ చేస్తాం గైస్. అండ్ ఈ సోర్స్ ఉంది కదా, ఈ సోర్స్ నుంచి డెస్టినేషన్కి డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవ్వాలో, ట్రాన్స్ఫర్ చేసేది అక్యురేట్గా, రిలయబుల్గా, డేటా అనేది ఎలాగా కొంచెం కూడా ఎక్కడ కానీ మిస్ అవ్వకుండా అక్యురేట్గా డేటా అనేది దాన్ని రిలయబుల్గా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసే ప్రోటోకాల్ అనేది టీసీపీ ప్రోటోకాల్. దానికే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇది ఎలా ట్రాన్స్ఫర్ అవ్వాలనేది కంట్రోల్ చేయబడుతుంది అనమాట, అక్యురేట్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది గైస్. అందుకే ఈ టీసీపీ ఐపీ మోడల్ని టీసీ ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటాము. ఇక్కడ ఐపీ ప్రోటోకాల్ ఎందుకు యూజ్ చేసుకున్నాము? ఒక నెట్వర్క్లో ఏ సిస్టమ్కి డేటా అనేది రీచ్ అవ్వాలనే దానికి మనం ఐపీ ప్రోటోకాల్ని కూడా ఈ టీసీపీ ప్రోటోకాల్ యూజ్ చేసుకుంటుంది గైస్. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ టీసీపీ అండ్ ఐపీ ప్రోటోకాల్ కూడా మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. ఐపీ ప్రోటోకాల్ ఐడెంటిఫై ది అడ్రస్ ఆఫ్ ద డెస్టినేషన్ అండ్ టీసీపీ కంట్రోల్ ప్రోటోకాల్ సెండ్స్ ది మెసేజ్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. దట్ ఈస్ క్లియర్ నౌ. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది అప్లికేషన్ లేయర్. ఈ అప్లికేషన్ లేయర్లో మనకి ఏమేమి ఉంటాయి? ఎస్ఎంటీపీ ప్రోటోకాల్, ఎఫ్టీపీ ప్రోటోకాల్, ఇవంతా కూడా ప్రోటోకాల్స్ అనమాట. ఈ డిఫరెంట్ ప్రోటోకాల్స్ అంతా కూడా అప్లికేషన్ లేయర్లో ఉంటాయి. ఇదేంటి? సింప్లెక్స్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇవి ఒక మెయిల్ని మనం మన ఫ్రెండ్ నుంచి ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్కి కానీ మనము మెయిల్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నట్లయితే ఫస్ట్ ఈ పర్సన్ పంపించిన మెయిల్ అనేవి ప్యాకెట్స్గా డివైడ్ అవుతాయి గైస్. ఈ ప్యాకెట్స్ అనేది రౌటింగ్ అని అనొచ్చు, లేకపోతే రూటింగ్ అని అనొచ్చు. ఈ రూటింగ్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేసుకొని విత్ ఇన్ ద సేమ్ నెట్వర్క్ డేటా అనేది ప్యాకెట్స్గా డివైడ్ అయిపోయి ఫస్ట్ డేటా అంతా రూటింగ్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసుకొని ఈ సోర్స్ నుంచి ఈ డెస్టినేషన్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ప్యాకెట్స్ అన్ని ఇక్కడికి రూటింగ్ ద్వారా ఏదో ఒక పాత్, రూటింగ్ ఆల్గరిథమ్స్ అంటే ఒక పాత్, ఏ పాత్లో వెళ్తే ఈజీగా మనం గబానా ఒక డెస్టినేషన్కి రీచ్ అవుతాము అనేది రూటింగ్ ఆల్గరిథమ్ గైస్. అలాగా ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా ఒక దారిని ఎంచుకొని ఇక్కడ సోర్స్ నుంచి డెస్టినేషన్కి రీచ్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఆ ప్యాకెట్స్ అన్ని రీఅసెంబుల్ అవుతాయి గైస్. రీఅసెంబుల్ అయ్యి డేటా అనే దాన్ని మీ ఫ్రెండ్కి చేరుస్తుంది. అప్పుడు మీ ఫ్రెండ్ మళ్ళీ ఆ డేటాని రిసీవ్ చేసుకొని చదవగలుగుతాడు గైస్. సో ఈ మధ్యలో డేటా మొత్తం ఎన్క్రిప్టెడ్ అండ్ అక్యురేట్గా ఈ టీసీపీ ఐపీ ప్రోటోకాల్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. సో ఈ ఇక్కడ దానికి ట్రాన్స్పోర్ట్ లేయర్ ఉంది కదా, ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనకి ఏముంటాయి? ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఉంటుంది, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నెట్వర్క్ లేయర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోటోకాల్. నెట్వర్క్ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో ఈ ఐపీ ప్రోటోకాల్ అనేది మాక్సిమం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కూడా డెస్టినేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట.
మీరు ఇప్పుడు నేను డేటాని సెండ్ చేస్తా, బట్ రిసీవరు నాకు తెలియదు అనుకో, కరెక్ట్ యూజర్కి పంపించకపోతే డేటా ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి కదా. అందుకనే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది సిగ్నిఫికెంట్ రోల్ పోషిస్తుంది అనమాట టీసీపీ ప్రోటోకాల్లో. అందుకే టీసీపీ ఐపీ మోడల్ అని పెట్టారు. సో దీంట్లో మనకేముంటాయంటే ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్ అండ్ ఇక్కడ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్, రివర్స్ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్స్ అలా ఉంటాయన్నమాట. వీటి గురించి కూడా క్లారిటీగా మనం నేర్చుకుందాము. అండ్ ఫస్ట్ మనము ఫిజికల్ లేయర్ గురించి అయితే నేర్చుకుందాం గైస్. ఫిజికల్ లేయర్ అండ్ డేటా లింక్ లేయర్. సో దీస్ కెన్ బి రెఫర్డ్ యాజ్ హోస్ట్ లేయర్ ఆర్ నెట్వర్క్ లేయర్. సో దాని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం అన్న. ఫస్ట్ చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ దాన్ని ఏమంటాం అంటే నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అంటాము. దేన్ని డేటా లింక్ లేయర్ ప్లస్ డేటా లింక్ లేయర్ ప్లస్ ఫిజికల్ లేయర్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిజికల్ అని మీనింగ్ ఉంది. ఫిజికల్ అంటేనే మనము టాంజిబుల్ అనమాట, మనం టచ్ చేయగలుగుతాం వాటిని. సో ఇక్కడ మెయిన్గా యూజ్ చేసే ఈ ప్రోటోకాల్లో యూజ్ చేసేవి ఏంటంటే ఫిజికల్ డివైజెస్ ఏవైతే ఉంటాయంటే ఇంటర్నెట్ మీకు తెలిసినట్లయితే మీరు వైర్డ్ కనెక్షన్స్తో డేటా అనే దాన్ని యాక్సెస్ చేసుకుంటారనమాట. ఇంటర్నెట్ కూడా వైర్ ద్వారా. నార్మల్గా మనం ఇంటర్నెట్ని ఎయిర్లో యాక్సెస్ చేసుకుంటే, బట్ ఇక్కడ ఈథర్నెట్ అనే దాన్ని మాత్రం మనం ఒక వైర్ ద్వారా ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకుంటాం. సో దానికి ఇది ఫిజికల్ డివైస్ అనమాట. సో ఈ ఫిజికల్ డివైస్లో డేటా ఎలాగుంటుంది, బిట్స్లో ఉంటుంది అనమాట. సో అండ్ బిట్స్లో ఉంటుంది. అండ్ డేటా లింక్ లేయర్లో డేటా అనేది ఫ్రేమ్స్గా ఉంటుంది గైస్. అంటే ఇక్కడ బిట్స్ అనేవి 0 and 1s కదా. ఇక్కడ ఫ్రేమ్ అంటే ఏంటంటే మీరు ఒక ఫ్రేమ్ వేసుకోండి, ఒక బాక్స్లు 0 1 0 అని. సో ఇది ఒక కన్సిడర్ యాజ్ ఏ ఫ్రేమ్ అనమాట. సో ఈ బిట్స్ అంతా కూడా ఈ డేటా లింక్ లేయర్లోకి వచ్చేసరికి ఫ్రేమ్స్గా కన్వర్ట్ అవుతుంది. సో అలాగనమాట. మీరు చూసుకుంటే ఇక్కడ ఉంది కదా. సో ఇలాగా డేటా అనేది ఫస్ట్ ఇక్కడ మీరు అప్లికేషన్ లేయర్లో హాయ్ అని పెట్టారు. సో కిందకు వచ్చే కొద్దీ ఎలా డేటా అనేది చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ అప్లికేషన్ లేయర్లో హాయ్ అని పెట్టారు. ఆ హాయ్ అనే మెసేజ్ ట్రాన్స్పోర్ట్ లేయర్లోకి వచ్చి నెట్వర్క్ లేయర్లోకి వచ్చి డెస్టినేషన్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఐపీ అడ్రస్ తెలిసిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ నెట్వర్క్ యాక్సెస్ లేయర్లోకి వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఈ నెట్వర్క్ యాక్సెస్ లేయర్లో ఏమవుతుంది అంటే ఆ హాయ్ అనే మెసేజ్ అంతా కూడా ప్యాకేజ్గా డివైడ్ అవుతుంది. ఆ ప్యాకెట్స్లో ఏముంటాయంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ ఉంటాయన్నమాట. ఆ మల్టిపుల్ ఫ్రేమ్స్ అనేవి నెట్వర్క్ యాక్సెస్ లేయర్లోకి వచ్చేసరికి ఇక్కడ డేటా లింక్ లేయర్ ఉంటుంది కాబట్టి లార్జ్ మొత్తంలో ఉన్న ఈ ఫ్రేమ్స్ అన్ని కూడా సపరేట్ చేసేస్తుంది. చిన్న ఫ్రేమ్స్గా సపరేట్ చేస్తుంది. ఇవన్నీ మళ్ళీ బిట్స్గా ఒక్కొక్క విధంగా విడిపోయి 0, 1, 0, 1గా ఇదంతా కూడా మళ్ళీ ఫిజికల్ లేయర్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది గైస్. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద టీసీపీ ఐపీ మోడల్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెట్వర్క్ యాక్సెస్ లేయర్. It defines how the data should be sent physically through the network. Data అనేది నెట్వర్క్ లో ఫిజికల్ గా ఎలా సెండ్ అవ్వాలి. And this layer is mainly responsible for the transmission of the data between two devices on the same network. అంటే ఏంది, ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ ఫోన్ వాడుతున్నాడు. ఈ ఫోన్ నుంచి ఇక్కడ పెద్ద ఒక ఇంటర్నెట్ సర్వర్ ఉన్నది అనమాట. ఈ సర్వర్ కి దీనికి మధ్య డేటా అనే దాన్ని సెండ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఇంకొక మనిషి ఉన్నాడు. సో మీరు చూసుకున్నట్లయితే ఇదంతా ఒక నెట్వర్క్ అనమాట. సో ఈ నెట్వర్క్ లో డేటా అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా ట్రాన్స్ఫర్ అవ్వబడుతుంది ఈ పర్సన్ నుంచి. సో ఇదంతా కూడా విత్ ఇన్ ది సేమ్ నెట్వర్క్ లో డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో దాని యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారంట, ఈ నెట్వర్క్ యాక్సెస్ లేయర్ తీసుకుంటుంది గైస్. అండ్ నెట్వర్క్ లేయర్ ఆర్ ఇంటర్నెట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ ఉంది కదా. మీరు చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇది నెట్వర్క్ యాక్సెస్ లేయర్. ఇక్కడ ఏమైపోయింది, డేటా అనేది ఫిజికల్ గా ఎలా ట్రాన్స్ఫర్ అవ్వబడుతుంది మొత్తం కూడా ఇక్కడ అయిపోయింది. అండ్ ఇక్కడ నెట్వర్క్ లేయర్ ఏం చేస్తుందో ఇప్పుడు నేర్చుకుందాము. ఈ నెట్వర్క్ లేయర్ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఇంటర్నెట్ లేయర్ ఈ సెండ్ ది ప్యాకెట్స్ ఫ్రమ్ ఎనీ నెట్వర్క్ అండ్ దే అరైవ్ అట్ ద డెస్టినేషన్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రూట్ దే టేక్. అంటే ఏ పాతులైనా వచ్చినా డెస్టినేషన్ కి ఏ నెట్వర్క్ నుంచి అయినా డేటాని తీసుకొని రావచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ నెట్వర్క్ ఉంది, నేను ఇంకొక నెట్వర్క్ కూడా కనెక్ట్ అయినాను అనమాట. ఈ నెట్వర్క్ లోంచి ఈ సపరేట్ నెట్వర్క్ నుంచి కూడా ఈ నెట్వర్క్ కి డేటాని తేవచ్చు గైస్. దీని మధ్య ఇది డెస్టినేషన్ కదా, ఇక్కడికి వచ్చే డేటా అనేది ఏ నెట్వర్క్ నుంచి అయినా కూడా అవ్వచ్చు అనమాట. సో ఏ నెట్వర్క్ నుంచి వచ్చినా కూడా ఈ నెట్వర్క్ లేయర్ అనేది రెస్పాన్సిబుల్, దాన్ని ఏం చేయగలుగుతుంది, హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. సో ఇట్స్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఇంటర్నెట్ లేయర్ ఇస్ సెండ్ ద ప్యాకెట్స్ ఫ్రమ్ ఎనీ నెట్వర్క్. ఈ సెండ్ ది ప్యాకెట్స్ ఫ్రమ్ ఎనీ నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్ డేటాని సెండ్ చేస్తుంది అండ్ ఆల్సో రిసీవ్ కూడా చేసుకుంటుంది. ఇది ఎక్కడ, డెస్టినేషన్ సైడ్. సో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రూట్ దే టేక్, ఎలా వచ్చిందనేది సంబంధం లేదు గైస్. అండ్ ఇట్ యూజెస్ దీస్ ప్రోటోకాల్స్. ఈ నెట్వర్క్ లేయర్ అనేది ఏ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుంటుంది మీరు చూసుకున్నారంటే ఇందాక చెప్పా కదా ఇక్కడ ఏమేమని, ఐసీఎంపీ ప్రోటోకాల్ అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అండ్ ఏఆర్పి ప్రోటోకాల్ అని. సో అసలు ఇవంటే ఏంది, అసలు ఈ ప్రోటోకాల్స్ ఏం చేస్తాయి అనేది ఇప్పుడు నేర్చుకుందాం గైస్.
చూడండి, ఇంటర్నెట్ ప్రోటోకాల్ రెస్పాన్సిబిలిటీస్. ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏం చేస్తుందని చెప్పాను, ఇట్ ఐడెంటిఫైస్ ది అడ్రస్ ఆఫ్ ద డెస్టినేషన్. అవునా? సో డెస్టినేషన్ యొక్క అడ్రస్ ని ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ ఐపీ అడ్రసింగ్ అన్నాను. ఐపీ అడ్రసింగ్ ఏం చేస్తుందంటే ఐపీ అడ్రస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఏ లాజికల్ అడ్రస్ ఈజ్ ఆల్సో రెఫర్డ్ యాజ్ ఐపీ అడ్రస్. సో ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది ఐడెంటిఫైస్ ది ఐపీ అడ్రస్ అన్నా కదా. సో ఈ ఐపీ అడ్రస్ ని ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ ఐపీ అడ్రస్ అనేది ఏవైతే టాప్ లేయర్స్ ఉంటాయి, ఏవేవి ఈ టీసీపీ కానీ, ఎస్ఎంటీపీ, ఎఫ్టీపీ కానీ, ఈ అప్లికేషన్ లేయర్స్ ఉంటాయి కదా, దీంట్లో ఉండే ప్రోటోకాల్స్ అనేవి వాటిని యూజ్ చేసుకుంటాయి గైస్. సో ఆ తర్వాత మనకు ఒక సోర్స్ ఉంటారు, ఒక డెస్టినేషన్ ఉంటారు. సో ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది అనుకోండి. సో సోర్స్ డెస్టినేషన్. ఆ తర్వాత మనకు ఐపీ అడ్రస్ అదే మనము ఐడెంటిఫై చేసిన తర్వాత మనకు ఒక కనెక్షన్ ఫామ్ అవుతుంది. సో అప్పుడు వీళ్ళు ఏమవుతారు, ఒక హోస్ట్ అవుతారు, అండ్ వీళ్ళు కూడా మనకి ఏమవుతారు, ఒక హోస్ట్ అవుతారు అనమాట. సో ఈ హోస్ట్ హోస్ట్ కమ్యూనికేషన్ అనేది ఫార్మ్ అవుతుంది గైస్. సో దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంది, ఐపీ అడ్రస్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత హోస్ట్ టు హోస్ట్ కమ్యూనికేషన్ ద్వారా డేటా అనేది సెక్యూర్ గా ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా సో చూడాలన్నమాట. అండ్ సో ద డేటా విల్ బి డేటా ఎన్క్యాప్సులేటెడ్. ద డేటా విల్ బి ఎన్క్యాప్సులేటెడ్ అనమాట. సో అంటే ఏంది, డేటా అనేది హైడ్ అయిపోతుంది, ఎవరికి కనిపించదు అనమాట. ఆ డేటా అనేది సెక్యూర్ గా ట్రాన్స్ఫర్ అయ్యి ఆ తర్వాత అదే డెస్టినేషన్ దగ్గర మళ్ళీ ఫార్మేట్ అవుతుంది, వాళ్ళకి కనిపించాలి కాబట్టి. సో అది కూడా దీని యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. అండ్ రౌటింగ్ అనమాట. ఈ రౌటింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు తెలియాల్సింది ఐపీ డేటాగ్రామ్ అనమాట. ఏదైతే ఎన్క్యాప్సులేటెడ్ మెసేజ్ ఉంటుందో ఆ ఎన్క్యాప్సులేటెడ్ డేటాని మనం ఏమంటామంటే ఐపీ డేటాగ్రామ్ అంటాం, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటాగ్రామ్. దట్ మీన్స్ ద డేటా ఈజ్ ఎన్క్యాప్సులేటెడ్ అంటే హైడ్ అయిపోయిన డేటాని మనం డేటాగ్రామ్ అంటాం కదా. ఈ డేటాగ్రామ్ ని రౌటింగ్ ద్వారా సోర్స్ నుంచి డెస్టినేషన్ కి మనం పంపిస్తాం అనమాట. అదే విత్ ఇన్ ద నెట్వర్క్, ఇది ఒక సేమ్ నెట్వర్క్ అనుకోండి, ఈ డేటాగ్రామ్ అనేది డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది ఎక్కడికి, డెస్టినేషన్ కి. అదే కానీ ఈ సోర్స్ డిఫరెంట్ నెట్వర్క్ లో ఉంది, ఈ డెస్టినేషన్ డిఫరెంట్ నెట్వర్క్ లో ఉంది అనుకోండి, అప్పుడు ఈ ఐపీ డేటాగ్రామ్ అది ఎలా సెండ్ అవుతుంది, ఇండైరెక్ట్లీగా సెండ్ అవుతుంది. డిఫరెంట్ రూటింగ్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసుకొని డేటా అనేది సెండ్ అవుతుంది గైస్. సో అది ఇంటర్నెట్ ప్రోటోకాల్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏం యూజ్ చేస్తాం దీంట్లో, ఏఆర్పి ప్రోటోకాల్ రెస్పాన్సిబిలిటీస్. ఏఆర్పి అంటే ఏంది, అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్, విచ్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ది ఫిజికల్ అడ్రస్ ఇన్ ద ఐపీ అడ్రస్, which is used to find the physical address in the IP address. ఓకేనా గైస్? దట్ మీన్స్ మీకు డౌట్ అవ్వాలన్నమాట, ఫిజికల్ అడ్రస్ అంటే ఏంటంటే మ్యాక్ అడ్రస్ అనమాట. సో ఈ మ్యాక్ అడ్రస్ అంటే ఏంది, మీడియా యాక్సెస్ కంట్రోల్. ఇది మీడియా యాక్సెస్ కంట్రోల్ అనే ఒక అడ్రస్ ని ఎన్ఐసి జనరేట్ చేస్తుంది అనమాట. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోల్ అనే ఒక డివైస్ అయితే ఉంటుంది, ఆ ఎన్ఐసి అనే డివైస్ ఈ మ్యాక్ అడ్రస్ ని జనరేట్ చేస్తుంది గైస్. అంటే ఈ వచ్చే డేటాని రిసీవ్ చేసుకోవాలంటే మీకు మీడియా యాక్సెస్ ఇవ్వాలన్నమాట. సో దానికని ఆ ఎన్ఐసి అనే డివైస్ ఈ మ్యాక్ అడ్రస్ ని జనరేట్ చేస్తుంది. ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఐపీ అడ్రస్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఎవరు, అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ అనమాట. సో ఇక్కడ మీకు ఏంటంటే ఈ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ ఫస్ట్ ఏం చేస్తున్నారు, దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏఆర్పి రిక్వెస్ట్. ఒకవేళ సెండర్ అనేవాడు కానీ డెస్టినేషన్ యొక్క ఫిజికల్ అడ్రస్ దాని యొక్క తెలుసుకోవాలనుకున్నట్లయితే రిక్వెస్ట్ చేస్తాడు, దాన్ని మనము ఏఆర్పి రిక్వెస్ట్ అంటాం. If a sender wants to know the physical address of the destination, then sender sends a request to the destination. Then that the thing is called ARP request. Okay, then that process is called as a ARP request. Then what's the ARP replay? ARP replay ఏంటంటే ఆ డెస్టినేషన్ యొక్క ఫిజికల్ అడ్రస్ అనేది ఓన్లీ సెండర్ కి మాత్రం. నెక్స్ట్ థర్డ్ లేయర్ is the transport layer. So what is the transport layer? The main important role of the transport layer is the ఇక్కడ మనకి డేటా అనేది సెండ్ అవుతుంది కదా, ఎక్కడి నుంచి, సిస్టమ్ సెండర్ నుంచి రిసీవర్ కి. నేను చెప్పాను డేటా అనేది ఖచ్చితంగా ఒక సెండర్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డేటా అనేది రిలయబిలిటీ ఉండాలి, ఫ్లో కంట్రోల్ ఉండాలి, అండ్ కరెక్షన్ ఆఫ్ ద డేటా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సెండర్ అనేవాడు కానీ ఒక 100 బిట్స్ సెండ్ చేస్తున్నాడు, ఇక్కడ డెస్టినేషన్లో ఉండే యూజర్ హోస్ట్ కూడా 100 బిట్స్ ఆఫ్ డేటాని అట్ ఏ టైం యాక్సెస్ చేసుకోగలగాలి. అంటే ఇక్కడ నేను 100 బిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే ఇక్కడ 100 బిట్స్ రిసీవ్ అవుతూ ఉండాలి. సో అలా లేకపోతే ఇక్కడ నేను 100 పంపించి ఇక్కడ 50 రిసీవ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డేటా అనేది లాస్ జరుగుతుంది అనమాట. సో ఈ డేటా అనేది లాసెస్ రాకుండా ఉండడానికి ఫ్లో కంట్రోల్ అనేది ఉంటుంది. ఈ ఫ్లో కంట్రోల్ ఎవరు చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ చేస్తుంది గైస్. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉండే ప్రోటోకాల్ చేస్తాయి అనమాట.
డేటా అనేది రిలయబిలిటీ అనేది ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక డేటా అనేది కానీ ఎర్రర్ వచ్చింది అనుకో, ఇఫ్ ఎనీ ప్రోటోకాల్ డిటెక్ట్స్ అన్ ఎర్రర్ ఇన్ వైల్ సెండింగ్ ది డేటా టు ది డెస్టినేషన్, దెన్ ఇట్ అగైన్ సెండ్ ది రీట్రాన్స్మిట్ ది ఎర్రర్ ఏవైతే వచ్చుంటాయో ఆ ఫ్రేమ్స్ ని రీట్రాన్స్మిట్ చేస్తుంది గైస్. సో దానికి దీనికి రిలయబిలిటీ ఉందన్నమాట. అండ్ ఫ్లో కంట్రోల్ ఉంది, అండ్ ఎర్రర్ కంట్రోల్ కూడా ఉందన్నమాట. ఇది ఎర్రర్ ఫ్రీగా ఉంటుంది, అంటే ఎక్కడ కానీ డేటా దాంట్లో ఎర్రర్స్ కానీ వస్తే దాన్ని డిటెక్ట్ చేసి అప్పటికప్పుడే కరెక్షన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎర్రర్ కంట్రోల్ ఉంటుంది, ఫ్లో కంట్రోల్ ఉంటుంది, రిలయబిలిటీ ఉంటుంది. సో దీన్నే ఈ ఈ రకాల రెస్పాన్సిబిలిటీస్ అంతా ఎవరు తీసుకుంటారంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ తీసుకుంటుంది ఒక నెట్వర్క్ లో డేటాను ట్రాన్స్మిట్ చేసేటప్పుడు. సో అండ్ transmitter TCP/IP transmit protocol layer protocols exchange data receipt acknowledgements అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సెండర్ ఉన్నాడు, ఇక్కడ ఒక డెస్టినేషన్ ఉంది, రిసీవర్ అనుకోండి. లేకపోతే ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఫ్రేమ్స్ పంపించా 010 అని. సో ఈ ఫ్రేమ్స్ ఎప్పుడైతే ఇక్కడ ఒక ఫ్రేమ్ పంపిస్తున్నా ఫ్రేమ్ 1 అని, ఇప్పుడు ఈ రిసీవర్ ఉన్నారు కదా, ఫ్రేమ్ 1 రిసీవ్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఆ ఫ్రేమ్ నాకు రిసీవ్ అయిందో లేదో తెలియాలి కదా, తెలియజేయడానికి కోసం ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రేమ్ 1 అని పంపిస్తాడు. అంటే అక్నాలెడ్జ్మెంట్ ఫర్ ఫ్రేమ్ 1 అంటే నాకు డేటా రిసీవ్ అయింది అని చెప్పి సెండర్కి తెలియజేయడానికి పంపించే ఒక మెసేజ్ అనమాట. ఆ మెసేజ్ని మనం అక్నాలెడ్జ్మెంట్స్ అంటాం. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనకి ఈ టీసీపీ ప్రోటోకాల్ ఉంది కదా, అది ఈ అక్నాలెడ్జ్మెంట్స్ని కూడా సెండ్ చేస్తుంది గైస్. అండ్ రీట్రాన్స్మిట్ ది మిస్సింగ్ ప్యాకెట్స్. ఒకవేళ ఏదైనా ఫ్రేమ్స్ ఉండే ప్యాకేజ్ కానీ మిస్ అయితే మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది. ఒకవేళ ఈ అక్నాలెడ్జ్మెంట్ రాలేదనుకోండి, అంటే దాని మీనింగ్ ఏంది, డేటా అనేది ఎక్కడో లాస్ అయింది అనమాట. ఈ అక్నాలెడ్జ్మెంట్ రాకపోతే మళ్ళీ సేమ్ ఈ F1 అనే ఫ్రేమ్నే నేను మళ్ళీ పంపిస్తా. సో దాన్నే ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ రాకపోతే మళ్ళీ మనం ఏం చేస్తాము, రీట్రాన్స్మిట్ చేస్తాం. సో రిలయబిలిటీ ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మెయిన్గా ట్రాన్స్పోర్ట్ లేయర్లో 2 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఏంటంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అండ్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ గైస్. ఇక్కడ మీరు చూసుకుంటే కూడా చూడండి, టీసీపీ ప్రోటోకాల్ ఉంది అండ్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ ఉంది, అవునా. సో అటనమాట ఇది. అండ్ ఇప్పుడు ఆ రెండింటి గురించి అయితే మనం సపరేట్గా డిస్కస్ చేసుకుందాము. ఏంది యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అంటే ఏంది, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అంటే ఏంది అనేది. బట్ మీకు మెయిన్ తెలియాల్సింది ఇక్కడ మాత్రం సింపుల్గా ట్రాన్స్పోర్ట్ లేయర్లో రెస్పాన్సిబిలిటీ ఉంది. అది ఏం చేస్తుంది, ఇక్కడ కనెక్షన్ అనేది ఏం చేసి కనెక్షన్ బిల్డ్ చేసిన తర్వాత డేటా అనేది సక్సెస్ఫుల్గా సెండర్ నుంచి రిసీవ్ అవ్వడానికి ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ తీసుకుందనేది తెలియాలి గైస్, అంతే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద TCP/IP మోడల్ అండ్ టాప్ మోస్ట్ లేయర్ అండ్ ఫైనల్ లేయర్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ లేయర్ ఇస్ ద టాప్ మోస్ట్ లేయర్ ఇన్ ది TCP/IP మోడల్ అండ్ దిస్ లేయర్ అలౌస్ ద యూజర్ టు ఇంటరాక్ట్ విత్ ద అప్లికేషన్. అంటే అప్లికేషన్ అంటే ఏంది, మీకు ఇప్పుడు మీరు వెబ్సైట్ ఓపెన్ చేశారండి, వెబ్సైట్ కాదు మీ ఫోన్లో ఏదైనా యాప్ ఓపెన్ చేశారు, ఇక్కడ లోగో ఉంది, ఇక్కడ టెక్స్ట్ ఉంది, ఇక్కడ ఇదంతా ఉందన్నమాట. సో దీన్ని నేను ఏమనొచ్చు అంటే ఒక అప్లికేషన్ అనొచ్చు. ఒక యాప్స్ అంటాం కదా, యాప్స్ అంటేనే అప్లికేషన్. సో దీంతో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చా, ఇక్కడ మీ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నారు చాటింగ్ వాట్సాప్లో, సో దిస్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఏ అప్లికేషన్. సో దీంతో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు అప్లికేషన్ లేయర్తో. మీరు ఈ అప్లికేషన్ లేయర్ని యూజ్ చేసుకొని మీకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు గైస్. అంటే మనం ఇది మాత్రం మన కళ్ళకి కనిపిస్తుంది అనమాట, ఏం చేస్తున్నాం అనేది. బట్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంతా మనకు కనిపించదు. నెట్వర్క్ లేయర్లో ఏం జరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏం జరుగుతుంది, డేటా లింక్ లేయర్లో ఏం జరుగుతుంది, ఫిజికల్ లేయర్లో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. బట్ అప్లికేషన్ లేయర్ పైన మాత్రం ఏమేమి జరుగుతుందో మనకైతే కనిపిస్తుంది గైస్. అది when one application layer protocols wants to communicate with another application layer, it forwards its data into the transport layer. ఏం చేస్తుందంట, ఇక్కడ ఒక యాప్లో నుంచి ఇక్కడ వాట్సాప్లో మీ ఫ్రెండ్తో మీరు చాట్ చేస్తున్నారు అండ్ ఇంకో వాట్సాప్ అప్లికేషన్లో మీ ఫ్రెండ్ మీతో చాట్ చేస్తున్నాడు కదా, ఈ పర్సన్ చేసే చాట్ మెసేజ్లు అంతా ఈ పర్సన్కి రావాలంటే డేటా అనేది ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారంట, ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది గైస్. సో అదనమాట విషయం, అప్లికేషన్ లేయర్ యొక్క విషయం అయితే. సో ఇక్కడ యూజ్ చేసే ప్రోటోకాల్స్లో మీరు చూసుకున్నట్లయితే ఏమేమి ప్రోటోకాల్స్ ఉన్నాయి, HTTPS. సో ఇప్పుడు HTTP ప్రోటోకాల్ ఎగ్జాంపుల్ కిందకి తీసుకున్నట్లయితే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ అంటే ఏంటంటే, సో దట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ది హైపర్ టెక్స్ట్ అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేస్తారు కదా, మీకు ఆ వెబ్సైట్లో కనిపించే మొత్తం డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మొత్తాన్ని హైపర్ టెక్స్ట్ అంటాం గైస్. దట్ కెన్ బి టెక్స్ట్ ఆర్ ఆడియో ఆర్ వీడియో, దట్ కెన్ బి హోల్ థింగ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ హైపర్ టెక్స్ట్. సో దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసే ప్రోటోకాల్ని మనము వెబ్ సర్వర్స్లో వెబ్సైట్స్లో అంతా కూడా వరల్డ్ వైడ్ వెబ్లో హైపర్ టెక్స్ట్ అంటాం అనమాట. సో దాన్ని హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం. సో దానికి మీకు ఖచ్చితంగా URLకి ముందు HTTP అని యాడ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఇలా కాకుండా ఒక వెబ్సైట్ కానీ HTTPS అని కానీ ఉన్నట్లయితే
దీని యొక్క మీనింగ్ ఏంటంటే సెక్యూర్ అని. సో సెక్యూర్ అంటే ఏంటంటే మీరు ఒకవేళ ఫామ్స్ ఏదైనా గూగుల్ ఫామ్స్ ఫిల్ చేస్తున్నారు అనుకోండి, సో దాంట్లో మీరు సెన్సిటివ్ డేటా అనేది ఫిల్ చేస్తారనమాట. ఆర్ అథెంటికేషన్ ఏదైనా ఉందనుకోండి, ఈజ్ రైట్ యూజర్ ఆర్ ఈజ్ దిస్ రైట్ యూజర్ ఆర్ నాట్. సో అలాగ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే కూడా HTTPS ఆన్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. ఈ సెక్యూర్ అనేది ఒక సెక్యూర్ సాకెట్ లేయర్ అనే దాన్ని యూజ్ చేసుకుంటుంది అనమాట, SSL అని. SSL అంటే ఏంది? సెక్యూర్ సాకెట్ లేయర్. సో ఆ లేయర్ని యూజ్ చేసుకొని అథెంటికేట్ చేస్తుంది ఆ రైట్ యూజరా కాదా, లేకపోతే మీరు ఫామ్స్లో ఫిల్ చేసే డేటా అనేదాన్ని సెక్యూర్గా ఆ సర్వర్కి, రిలేటివ్ సర్వర్కి డేటా అనేదాన్ని సెండ్ చేస్తుంది గైస్. సో ఇలాంటి ప్రోటోకాల్స్ అంతా కూడా మనకి అప్లికేషన్ లేయర్లో ఉంటాయి అనమాట. ఓకేనా గైస్, దిస్ ఇస్ ద వీడియో ఫర్ ద TCP/IP protocol and TCP/IP model. And if you have any doubt and queries, please comments below. I will see and I will reply guys. And thank you for watching. Please share this video to your family and friends also who are studying BTech second year or third year. If it is helpful to you, please subscribe to our channel guys. Thank you.